शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 8వ శ్లోకం। దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్। ధనం వ్యయం అవుతుందనో శారీరక శ్రమ కలుగుతుందనో ఆ కర్మ చేస్తే జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో అనే భయం చేతనో దాని వలన దుఃఖం ఉండదనో తీవ్రమైన దుఃఖం కలుగుతుందనో ఇటువంటి ఆలోచనతో తాము చెయ్యవలసిన కర్మలను చెయ్యకుండా విడిచిపెడితే, అంటే కర్మ సన్యాసము చేస్తే ఆ త్యాగము రాజస త్యాగము అనిపించుకుంటుంది. అటువంటి త్యాగమునకు కూడా ఎటువంటి ఫలము లభించదు. కర్మలలో సులభమైనది కష్టమైనవి ఉంటాయి. ఆ కర్మలు చేయటానికి ఎక్కువ ధనం కావాల్సి వస్తుంది. అంగబలం అర్ధబలం కావాలి. శరీరానికి శ్రమ కలుగుతుంది. కొంతమంది ఉంటారు, వారికి శాస్త్రజ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, వారికి ధనం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఏ విహిత కర్మలు చెయ్యాలో అన్నీ తెలుసు. కానీ ధనం ఖర్చు పెట్టడానికి శ్రమ పడటానికి ఇష్టపడరు. అటువంటి వారు అమ్మో అంత ఖర్చా, అంత కష్టపడాలా, మన వల్ల కాదు బాబు అని అనుకుంటూ వాటిని చెయ్యటం మానేస్తారు. పైగా కర్మ సన్యాసము అని పేరు పెడతారు. ఇటువంటి త్యాగమును రాజస త్యాగము అని అంటారు. తామస త్యాగి తన అజ్ఞానం అవివేకం వలన కలిగే కర్మలే చేయటం లేదు. పైగా తనకు అన్నీ తెలుసని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఇతరులకు యజ్ఞ దాన తపస్సులు చేయమని బోధనలు చేస్తారు. తను మాత్రం ఏమీ చెయ్యడు. రాజసత్యాగి ఇవన్నీ నేను చెయ్యాలా, ఇంత కష్టపడాలా, ఇంత ధనం వ్యయం చెయ్యాలా అని అనుకుంటూ చేయవలసిన కర్మలు మానేస్తారు. కాబట్టి రాజస తామస త్యాగులు చివరికి తాము చేయవలసిన కర్మలు, చేయదగిన కర్మలు, తమకు నిర్దేశింపబడిన కర్మలు, తమ కర్తవ్య కర్మలు కూడా చేయకుండా సోమరులుగా మారుతుంటారు. ఏ పని అయినా మొదట్లో కష్టంగా ఉంటుంది, అలవాటైతే సుఖంగా ఉంటుంది. ఉదాహరణకు అయ్యప్ప స్వామి వారి దీక్ష మొదట్లో చాలా కష్టం. తెల్లారుజామున చన్నీటి స్నానం, దీక్ష, వస్త్రాలు, ఒంటిపూట భోజనాలు, ప్రతిరోజు పూజ, అర్చన, పడి పూజ, చెప్పులు లేకుండా నడవాలి, సంసారానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ మొదట్లో చాలా కష్టం. 10 రోజులు గడిస్తే అదే చాలా సులభంగా ఉంటుంది. అందుకనే ఆరంభించరు. నీచ మానవులు అనే సూక్తి వచ్చింది. మొదలు పెట్టకముందే అమ్మో ఇది నా వల్ల అవుతుందా అని గుండెలు బాదుకుంటే ఏ పని చెయ్యలేరు. ఆ తత్వం కల వాళ్ళు తమకు అన్నీ తెలుసని, తాము ఏమీ చేయనవసరం లేదని వేదాంతాన్ని అడ్డం పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తూ తాము చేయాల్సిన కర్మలు త్యాగం చేస్తుంటారు. వీరు రాజస త్యాగులు. పని ఎగ్గొట్టడానికి అన్ని మార్గాలు వెతుకుతుంటారు. అటువంటి వారికి వారు చేసిన త్యాగానికి తగిన ఫలం లభించదు. పైగా బద్ధకం, సోమరితనం పుష్కలంగా లభిస్తుంది. 9వ శ్లోకం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః.
ఎవరైతే వేదాలు శాస్త్రాలు చెప్పబడిన విహిత కర్మలను చేయదగిన కర్మలను చేస్తూ కూడా ఆ కర్మల మీద అభిమానమును ఆ కర్మలు చేస్తే లభించే ఫలములను త్యాగం చేస్తారో అట్టి త్యాగమును సాత్విక త్యాగము అని నా అభిప్రాయము. సాత్వికులు కర్మలు చేస్తారు, శాస్త్రవిహితమైన కర్మలు మాత్రమే చేస్తారు, తాము చేయదగిన కర్మలను మాత్రమే చేస్తారు. తనకు ఆ కర్మ చేయటానికి యోగ్యత ఉందా అని ఆలోచిస్తారు. యోగ్యత ఉంటేనే చేస్తారు, కానీ ఆ కర్మలను వాటి మీద ఎటువంటి ఆసక్తితో అటాచ్మెంట్తో చెయ్యరు. ఆ కర్మలు చేస్తే తమ గురించి అందరూ అనుకోవాలనే పేరు కోసమో కీర్తి కోసమో గొప్ప కోసమో చెయ్యరు. ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చెయ్యరు. ఆ కర్మ చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఆ కర్మ ఇతరులకు మేలు కలిగించాలనే సంకల్పంతో చేస్తారు. లోక కళ్యాణం చేస్తారు. ఆ కర్మల వలన వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తారు. తాము నిశ్చితంగా ఉంటారు. అటువంటి సాత్వికులు చేసేది కర్మఫల త్యాగము. వారు కర్మలను త్యాగం చేయటం లేదు, ఆ కర్మల వలన కలిగే ఫలితములను మాత్రమే త్యాగం చేస్తున్నారు. కాబట్టి చేయవలసిన పనులను త్యాగం చేయటం సన్యాసం కాదు. చేయవలసిన పనులు ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా చేస్తూ ఆ కర్మల వలన వచ్చే ఫలితములను త్యాగం చేయటం నిజమైన సన్యాసం. కానీ రాజస తామసికులు కర్మలనే త్యాగం చేస్తున్నారు, అదే సన్యాసం అనుకుంటున్నారు. అది శాస్త్ర సమ్మతం కాదు. 10వ శ్లోకం. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. సత్వగుణ సంపన్నుడు, వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు, పరమాత్మ తత్వమునందు ఎటువంటి సందేహము లేనివాడు అయిన సాత్విక త్యాగి సుఖాలను కలిగించే కర్మలను ప్రేమించడు. అటువంటి కర్మల యందు ఆసక్తుడు కాదు. అలాగని దుఃఖమును కష్టమును కలిగించే కర్మలను ద్వేషించడు. అన్ని కర్మలను సమానంగా చూస్తాడు. ఈ కర్మఫల త్యాగి అయిన సాత్వికుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అతడు సత్వగుణ సంపన్నుడు, మేధావి. అతడికి పరమాత్మ గురించి కానీ వేద శాస్త్రాల గురించి కానీ అందులో చెప్పబడ్డ కర్మల గురించి కానీ ఎటువంటి సందేహములు ఉండవు. చేయవలసిన కర్మలలో కొన్ని సుఖాలు కలిగించే కర్మలు ఉంటాయి, మరికొన్ని కష్టాలు దుఃఖమును కలిగించే కర్మలు కూడా ఉంటాయి. సాత్వికుడు ఈ రెండు కర్మలను సమానంగా చూస్తాడు. సుఖకరమైన కర్మల యందు ప్రేమ ఆసక్తి కలిగి ఉండటం, దుఃఖకరమైన కర్మలను ద్వేషించటం చెయ్యడం. మనందరికీ ఒక వింత లక్షణం ఉంటుంది. మనకు ఇష్టం లేని దానిని ద్వేషిస్తాము. ఎవరన్నా మనకు ఇష్టం లేకపోతే వాడితో మాట్లాడడం, వాడిని ద్వేషిస్తాము, వాడి మీద పగపడతాము. ఎవరి మీదనైనా మనకు ఇష్టం కలిగితే వారిని రాసుకుని పూసుకుని తిరుగుతాము, జంటగా మెలుగుతాము. అలాగే ఇష్టమైన పనులను కావాలని నెత్తెన వేసుకొని చేస్తాము. ఇష్టం లేని పనుల జోలికి కూడా పోము. ఉదాహరణకు చదువు చెప్పించటానికి తల్లిదండ్రులు వారి ప్రేమ ధనము కావాలి, కానీ వారిని వృద్ధాప్యంలో పోషించటానికి వారి పట్ల ప్రేమ ఉండదు. పెళ్లి చేసుకునే వరకు కాబోయే భార్య మీద అంతులేని ప్రేమ చూపించటం, పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ ద్వేషంగా మారటం, భార్యాబిడ్డలను వదలటానికి కారణాలు వెతకటం, విడాకులు కోర్టుకు పరుగులు పెట్టడం, అప్పు తీసుకునే వరకు అప్పు ఇచ్చేవాడిని దేవుడిగా కొలవటం, తిరిగి అప్పు తీర్చే సమయానికి వాడి మీద ద్వేషం పెంచుకోవటం, అప్పు తీర్చకుండా నానా అగచాట్లు పెట్టడం,
తీసుకున్న అప్పు ఎగ్గొట్టడం, నెలాఖరున జీతం తీసుకునేటప్పుడు ఎంతో ఇష్టంగా తీసుకోవటం, నెల మొత్తం ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చిందే అంటూ బాధపడటం, అయిష్టంగా చేయటం, తాను విధిగా చేయాల్సిన పనులను జీతం కాక అదనంగా ధనం స్వీకరించటం, ఆ చేయకూడని పని చేయడంలో ఆనందం పొందటం, ఇవన్నీ రాజస తామస లక్షణాలు. కానీ సాత్వికుడు అటువంటి పనులు చెయ్యడు. తనకు ఇష్టం లేని వారిని ద్వేషించడు, వారి పట్ల ఉదాసీనంగా ఉంటాడు, పగా ద్వేషం పెంచుకోడు. అంతేకాదు, తనకు ఇష్టమైన వాటి మీద కూడా ఎక్కువ మమకారం కలిగి ఉండడు, అన్నింటా సమానంగా ఉంటాడు, శుభమును అశుభమును సమానంగా చూస్తాడు, ఏ పని చేసినా నిష్కామంగా ఎటువంటి సంగమం లేకుండా చేస్తాడు, తాను చేసిన పనులకు మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా చెలించడు, అన్నీ భగవదార్పణం చేసి నిశ్చలంగా ఉంటాడు. అయితే సాత్విక త్యాగి, అటువంటి సాత్విక త్యాగి మేధావి అవుతాడు, వివేకి అవుతాడు, సత్సంగాలకు వెళతాడు, వేదాంతమును అధ్యయనం చేస్తాడు, శ్రవణం మననం నిధిధ్యాసనం నిమగ్నం అవుతాడు. అతడికి పరమాత్మ పట్ల కానీ శాస్త్రముల పట్ల కానీ ఎటువంటి సందేహము సంశయము ఉండవు. అతని మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థత కలిగి ఉంటాడు, జనన మరణ చక్రం నుంచి విడిపడతాడు, చివరికి మోక్ష ప్రాప్తి పొందుతాడు. హరే కృష్ణ.